కాకినాడ పోర్టు కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులోకి ఈడీ ఎంటర్ అయింది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ అయ్యాయి. కాకినాడ సీపోర్ట్ అసలు యజమాని కేవీ రావును బెదిరించి భయపెట్టి తక్కువ ధరలకు వాటాలను సొంతం చేసుకున్నారని ఈడీకి ఫిర్యాదులు వెళ్లాయి. ఫిర్యాదులు మాత్రమే కాకుండా దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా ఈడీ చేతికి చేరినట్టుగా తెలుస్తోంది. ఈ డీల్లో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ అంచనాకొచ్చింది. దీనిపై మరింత సమాచారాన్ని లాగేందుకు కూడా ఇటు విక్రాంత్ రెడ్డికి అయితే నోటీసులు జారీ చేసింది. వైసీపీ టైంలో రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టులు, గనులు, పోర్టులు చేతులు మారాయి. అందులో కాకినాడ సీపోర్ట్ కూడా ఒకటి. ఇందులో 41% వాటాను అరబిందో సొంతం చేసుకుంది. దీనిపై ఆ పోర్టు యజమాని కేవీ రావు సిఐడికి ఫిర్యాదు చేశారు. తనను బెదిరించి భయపెట్టి మరీ వాటాలు రాయించుకున్నారని ఆయన ఆరోపించారు. దీంతో సీపోర్ట్లో సిఐడి అధికారుల బృందం రీసెంట్గా తనిఖీలు చేసింది. డీల్కు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్ పరిశీలించిన తర్వాత కేవీ రావు ఆరోపణలు నిజమని తేలింది. అంతేకాదు ఇందులో మనీ లాండరింగ్ కూడా జరిగిందని సిఐడి గుర్తించింది. దీంతో ఈ కేసులోకి ఈడీ కూడా ఎంటర్ అయింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి. కాకినాడ సీపోర్ట్ వ్యవహారం అయితే కీలక మలుపు తిరిగిందని చెప్పాలి. దీంట్లోకి ఈడీ కూడా రంగంలోకి సిద్ధమైంది. సో మొత్తంగా అసలు ఏం జరుగుతుంది, అప్డేట్స్ ఏంటి శివశంకర్? ప్రశ్నలో చూసుకున్నట్లయితే కాకినాడ సీపోర్ట్ విషయంపై సిఐడికి ఫిర్యాదు చేశాడు కాకినాడ సీపోర్ట్ ఓనర్ అయితే కేవీ రావు. అయితే ఈ నేపథ్యంలోనే సిఐడి గత వారంలో అయితే సీపోర్ట్ కి సంబంధించి పూర్తి స్థాయిలో తనిఖీలు చేసింది. దానికి సంబంధించి 2019 నుంచి 2024 వరకు కూడా పూర్తిగా రికార్డులు అయితే స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న అనంతరం పూర్తి స్థాయిలో పరిశీలన జరిపిన సిఐడి అయితే దీన్ని ఈడీకి ట్రాన్స్ఫర్ చేశారు. ఈడీకి ఫిర్యాదు చేశారు పూర్తి స్థాయి ఆధారాలతోటి. అయితే ఈ నేపథ్యంలోనే వైవి సుబ్బారెడ్డి కుమారుడు వైవి విక్రాంత్ కి అయితే ఏవన్ నిందితుడిగా అయితే నోటీసులు జారీ చేసినట్టు కూడా సమాచారం అవుతుంది. దీంతో పాటు విజయసాయిరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, అలాగే శ్రీధర్ ఆడిట్ కంపెనీతో ఏదైతే చూసుకున్నట్లయితే శ్రీధర్ ఆడిట్ కంపెనీ ఇలాగా అరవిందో సంస్థలు నిందితులుగా చేస్తూ కూడా ఇదంతా కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. అయితే పూర్తిగా దీంట్లో మనీ లాండరింగ్ కూడా చోటు చేసుకుందనే ఈడీ అనుమానిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. పూర్తిగా ఈ పోర్టుకి సంబంధించి 491 కోట్ల రూపాయలకి ఈ వాటాని 2500 కోట్ల రూపాయల విలువ చేసే వాటాను 494 కోట్లకి లాక్కున్నారంటూ కూడా కేవలం ఇచ్చిన ఫిర్యాదు అయితే దీని మీద విచారణ చేపట్టిన సిఐడి అవ్వచ్చు. సిఐడి నుంచి పూర్తిగా కూడా ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అయ్యి కూడా దీన్ని చూసుకున్నట్లయితే దీంట్లో మనీ లాండరింగ్ జరిగింది. ఎందుకంటే 2500 కోట్ల రూపాయలు 494 కోట్లు బెదిరించి లాక్కున్నారు కాబట్టి మనీ లాండరింగ్ కూడా చోటు చేసుకుందని కూడా చెప్తున్నారు. అయితే పూర్తిగా 41.14% వాటాని ఏదైతే అప్పటి మాజీ సీఎం జగన్ కి అత్యంత సన్నిహితంగా ఉండే అరవింద కంపెనీకి వాటా రాయించుకున్నట్లు కూడా తెలుస్తుంది. దీని మీద సిఐడి మరికొందరికి కూడా ఏదైతే ఈడీ మరికొందరికి కూడా నోటీస్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ శివశంకర్.